హలో, హాయ్. చూడండి మా తోట. నేనైతే ఈ తోట వేసినప్పుడు చాలా అరిశానండి మా పాపని. ఎంత తిట్టానంటే నా మాట వినిపించుకోలే. నువ్వు చెయ్యొద్దు, నేనే చేసుకుంటానని చేసింది మా పాప. ఎంత బాగా వచ్చినాయి చూడండి చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయలు. అంటే మేము మట్టింకాయలు అంటాము ఇక్కడ మా సైడు. చూడండి ఇవన్నీ మట్టిం చెట్లు. అదో చెండు మల్లి పువ్వు ఎంత బాగుంది చూడండి. ఎంత పెద్ద అయ్యాయంటే చాలా పెద్దవి అయ్యాయి. నాకైతే భలే హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా పాప చెట్టు పెడితే ఇంత బాగా వస్తుందని నాకు తెలియదు. చాలా బాగా వచ్చింది. ఇవి చెండు మల్లి చెట్లు, ఇవి బెండ చెట్లు. ఇంకా బెండ చెట్లు కాయలు కాయలేదండి, అదో పిందెలు దిగుతున్నాయి ఇప్పుడే. బెండ చెట్లు, ఇవి మళ్ళీ మట్టిన చెట్లు. ఇదో టమోటాలు బాగా కాసినాయండి. టమోటాలు కూడా వస్తున్నాయి. ఈ లైన్ అంతా టమోటాలు. ఇదో వంకాయ చెట్టు. చూడండి వంకాయ. ఈ లైన్ అంతా వంకాయ చెట్లు అండి. ఇదో మిరప చెట్టు. ఈ చెట్టుకి ముడత రోగం ఏమో వచ్చింది. ఇటు సైడు కాకర చెట్టు కూడా బాగా అల్లుకుంటుందండి, బాగా వస్తుంది. మిరపకాయలు కాసినాయి చూడండి ఎన్ని వచ్చినాయి. పూత అంతా బాగా వచ్చింది. చిన్న చెట్టుకు కూడా కాయ వచ్చింది. ఇదండి మా తోట. చాలా చిన్న ప్లేసు అయినా బాగా వచ్చినాయి. ఇదంతా తోట అండి. ఇందులో బాగా వచ్చిందంటే మటింకాయ, పూల చెట్లు, టమోటా చెట్లు బాగా వచ్చినాయి. ఇది ఆలు చెట్టు. ఇవన్నీ ఆలు చెట్లు. ఒకటి, రెండు, మొత్తం 4 ఉన్నాయండి. మీరు ఇది ఎప్పుడైనా చూసారా? మీకు ఒక డౌట్ వస్తుంటుంది, కొత్తిమీర అనుకొని. కొత్తిమీర కాదండి, ఇది జీలకర్ర చెట్టు. నాకైతే ఐడియా కానీ లేదండి అసలు ఇది ఏం చెట్టు అని. నాకు తెలియదు. మా పాప పూడ్చింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. జీలకర్ర చెట్టు చాలా బాగా వచ్చింది కదా. ఇదండి మా తోట. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాయ్.